అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తెంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా.
ఇన్స్పెక్టర్ సార్ ఎవడైనా మిగిలాడా? లేదు సార్. డాక్టర్ పాపకి పాపకి డేంజర్ ఏం లేదు. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది. డోంట్ వరీ. ఓకే. డాక్టర్ గారు మా సార్ వి విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. నువ్వు అడగకపోయినా నీ మనసులో కదిలే చాలా ప్రశ్నలకు మేమంతా సమాధానం చెప్పాలి. ఆయనెవరు, మేమెవరు, మేమంతా కలిసి నేను ఎందుకు ఇంత ఆడుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అది వివరిస్తే కానీ నీకు అర్థం కాదు. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే విక్రమ్ సింగ్ రాథోడ్, ఐపీఎస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 6 నెలల క్రితం వరకు చంబల్ ఏరియా దేవగఢ్లో ప్రజలు జీవోత్సవాల్లో బ్రతుకుతూ ఉండేవారు. పోలీసులు కాకి బట్టలు యూనిఫామ్ అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. నేను ఓ ఏరియాకి సిఐని. ओए कहाँ जा रहे? బావుజీ हाँ? బావుజీని కలవడానికి. पुलिस आदमी अंदर नहीं जा सकता, रूल्स मालूम नहीं? సమస్త పాపక్షయకరం గోపంచగవ్య పాదోదకం సర్వవ్యాధి నివారణం శుభం. ఆ నల్లవని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బక్కచిక్కిపోతోంది. నమస్తే. ఆ, రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీర్పాడ్ సిఐని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లం హై? బోల్. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. अच्छा, नाम क्या है? ప్రమీళ. एज 30 సాబ్. 30? बहुत खतरनाक एज है. ఒళ్ళు ఇంట్లో ఉండని వదరా. నాన్న, అమ్మ నాన్న, నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ. అరే బోల్ బే, ఎక్కడికెళ్ళిందో తెలుసా? తెలీదు సాబ్. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సాబ్. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో దో దిన్ 2 రోజుల్లో వచ్చేస్తాది. పిల్లలు 2 రోజు నుంచి భోజనం కూడా చేయట్లేదు. వెతికి పంపిస్తానని చెప్పాను కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజే, జా జా జా. రామ్ రామ్ బాబు. ఒరే, వెళ్ళమంటున్నాడు కదా, చల్. ఒరే బావమరిది, బావా, నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు.
ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి, ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి, ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీసం చెయ్యాలి. అవేవి లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా. నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. అబ్బా అయ్యో స్లీపర్ కోచ్ అదేం చూసావు? వస్తుంది చూడరా ఏసీ బోగి. బెర్త్ ఖాళీ ఉందేమో అడుగు. ఆంటీ కాలియా వెయిటింగ్ లిస్టా? శేఖర్, వాళ్ళ మామూలు ఇచ్చేయి. ఎరా డబ్బులు ఇస్తే కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది? ఇవ్వకపోతే ఈసారి రెండో కాలు కూడా ఇరుగుద్దిగా. ఈ దెయ్యాల్ని ఏ దేవుడు వదిలిస్తాడు? టాక్సీ టాక్సీ సార్, టాక్సీ కావాలా సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? దలీం చౌక్ 200 పక్కనే కదా. దూరంతో పనిలే. బావోజీ గ్యాంగ్ ఎంత చెప్తా అంత. అవసరం లేదు. ఏయ్, బేరం మాట్లాడినాక బండి వద్దన్నా డబ్బులు కట్టాల్సిందంతే. పైసా నికాల్బే. సార్ వాళ్ళతో గొడవద్దు, ఇచ్చేయండి. ఎరా కూతురు ఒకదాంతో వచ్చావు, దాని అమ్మ ఎక్కడరా? రాలేదా? లేచిపోయిందా? బ్యాటరీ చెప్పేళ్ళరా. ఎవడికో ఇచ్చే బదులు మేము లేవంటే ఇక్కడ. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం రావు, మళ్ళీ వస్తున్నా? అక్కడ ఉండు. అయిపోయావురా. కదలొద్దు. రెడీ రెడీ. కదలొద్దు నానా, కదలొద్దు. నాలుగు కనబడుతున్నాయి. అన్నా అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీగా వచ్చేస్తానన్నా. లే లే. నీ పేరు ఏది? పేరు చెప్పు. పేరు చెప్పు. నీ పేరు? చొక్కాలు వేసుకోండి. డబ్బులు తీరా. దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా? కాదు. భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చే. అలాగే భయ్యా. బటన్స్ పెట్టుకో. ఎవరు మోయ్. ఇంకెప్పుడు కనిపించుకో. వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోళ్ళు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్ ఊపుకుంటూ. మళ్ళీ ఇటుపక్క వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు.